హాయ్ ఫ్రెండ్స్, విద్యాభ్యాస టీవీకి స్వాగతం. ముందుగా సబ్స్క్రైబర్ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేనికంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది విద్యాభ్యాస అనేది ఇంత ముందు ఛానల్ అనేది మనకి అది సైడ్ అయిపోవడం అయితే జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ కొత్తగా అయితే మనం స్టార్ట్ చేయడం జరిగింది ఛానల్ అనేది. మీరు ఎంతగానో మమ్మల్ని ఆదరించారు. మా వీడియోస్ వ్యూస్ వల్ల కానీ ఏదన్నా కానీ మీరైతే నన్ను సక్సెస్ చేశారు. దేనికంటే 28 రోజుల్లో మనకి 2350 సబ్స్క్రైబర్ అయితే రావటం జరిగింది. చాలా గ్రేట్ విషయం. అదేవిధంగా వాచ్ టైం అనేది మనకి 5900 గంటలు అయితే రావటం జరిగింది. 5900 గంటలు రావడం అయితే చాలా రికార్డ్ అనమాట. అంటే చాలా మందికి మోనిటైజింగ్ అప్లై పెట్టుకోవాలంటే సంవత్సరం పట్టిద్ది, ఒకసారి 2 సంవత్సరాలు పట్టిద్ది. అదేవిధంగా నెలల టైం కూడా దాటి వెళ్ళిపోద్ది. కొంతమంది బాగా చేసే వాళ్ళకైతే 2-3 నెలలు అయితే పట్టిద్ది. మనకి 28 రోజుల్లో మోనిటైజింగ్ కూడా అయితే అవ్వటం జరిగింది. దానికి నేను ఎంతో మీ అందరికీ నా హ్యాండ్షాప్ అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. చాలా మంది అయితే నాకు కాల్ చేయడం అయితే ఇటీవల బాగా ఎక్కువగా చేస్తున్నారు. దేనికంటే సంక్రాంతి టైం అయితే వస్తుంది కాబట్టి నేను వాళ్ళందరికీ కొంచెం సమాధానం అయితే కొంచెం చెప్పలేకపోతున్నాను. ఏదో ఒకటి సాకు అయితే చెబుతున్నా. ఏంటంటే అది ఫామ్ ఈటింగ్కి చేయడానికి రమ్మని అయితే చాలా మంది అడుగుతున్నారు. వాళ్ళకి ఏంటంటే నేను దగ్గరకు అయితే పోయి చేయలేకపోతున్నాను. దేనికంటే కారణం కొన్ని ఫామ్స్ అనేవి ఇంతకు ముందు అయితే మనం తిరగటం జరిగింది. అప్పుడు ఏంటంటే మనల్ని నేను కొంచెం ఒక చోట ఇబ్బందిగా అయితే ఫీల్ అయ్యా. దేనికంటే మనం విజిటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏందన్నా మీరు ఫోన్తో తీస్తున్నారా వీడియో అని అయితే అడిగారు. అవునన్నా అని అంటే ఫోన్తో అయితే దేనికిలన్నా మా వాళ్ళు ఉన్నారు, యూట్యూబ్ వాళ్ళు చేస్తారులే అని మనకైతే పంపించడం అయితే జరిగింది. నేను ఆ టైంలో గిల్టీ అయ్యి అప్పటి నుంచి అయితే నేను ఫామ్ ఎడిటింగ్ అయితే చేయట్లేదు. ఏదైనా మంచి కెమెరా కానీ ఏదైనా ఉన్నప్పుడు టెక్నాలజీ వాడుకోవాలి అనేది ఉద్దేశంతో మనం అయితే అప్పటి నుంచి అయితే ఎడిటింగ్ అయితే వెళ్ళలేదు. ఇప్పుడు కూడా చాలామంది సీజన్ కాబట్టి నాకు కాల్స్ అయితే వస్తున్నాయి. దానికోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇక నుంచి అంటే జనవరి నుంచి అయితే నేను ఫామ్ ఎడిటింగ్ అయితే కంపల్సరీగా వస్తాను. దేవుడి దయ వల్ల ఏదన్నా భగవంతుడు కారణిస్తే మనకి ఏదన్నా కెమెరా అయితే కొనడానికి అయితే ప్రయత్నిస్తాను. కెమెరా కొన్నాక మీ ముందుకైతే వస్తాను. టెక్నాలజీ వాడుకొని మనం మీ ఫామ్ ఎడిటింగ్లు అయితే చేయడానికి అయితే నేను ముందుంటాను. ఫుల్ టైం అనేది మీరు ఎంతగానో నన్ను ఆదరించారు కాబట్టి ఫుల్ టైం అనేది యూట్యూబ్లోనే ఉండాలని అయితే నా ఆలోచన. ఇంకా ఇంతకుముందు ఏంటంటే అటు ఇటు స్టప్ లేయటం అయితే జరిగింది. ఇప్పటి నుంచి అదేం లేదండి. ఇంకా జనవరి నుంచి నేను ఫుల్ టైం అనేది యూట్యూబ్లోనే ఉండాలి. యూట్యూబ్ ద్వారా నేను రూపాయి తీసుకోవాలని ఆశ అయితే నాకు ఉంది. ఇంతకుముందు అయితే నాకు ఎటువంటి అయితే రాలేదండి. మొత్తం 3 సంవత్సరాలు కష్టపడితే నాకు కొద్ది గొప్ప అమౌంట్ వచ్చినాయి. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ శాలరీ ఎంత అయిద్దో అంత అయితే వచ్చినాయి. రోజుకి 500 చొప్పున ఒక నెల శాలరీ అయితే ఎంత అయిద్దో అంత అయితే ఒకసారి అయితే నాకు రావడం జరిగింది. అంత మించి నాకు యూట్యూబ్ ద్వారా అయితే ఎటువంటి సంపాదన అయితే రాలేదండి. ఇక నుంచి ఫుల్ టైం అనేది నేను యూట్యూబ్ రన్ చేయాలని అనుకుంటున్నాను. ఫామ్ ఎడిటింగ్ కూడా చేస్తాను. నేనైతే చాలా తక్కువే చదువుకున్నాను అండి. అందరూ అన్న ఏం చదువుకున్నారు, మీరు బాగా వీడియోలు చేస్తున్నారు, వీడియోస్ పెడుతున్నారండి. అలా తక్కువే చదువుకున్నావుగా అనే కన్నా చదవలేదంటాం మంచిది అనుకుంటున్నా. దేనికంటే చెప్పుకోవడానికి కూడా అది ఒక గిల్టీగా ఉండొచ్చు. నేనైతే చదివింది 3వ క్లాస్ చదివి నేను యూట్యూబ్ అనేది రన్ చేయడం జరుగుతుంది. చాలా మంది అయితే అన్న ఏం చదివారన్నా మీరు అనేది అయితే అన్నారు. దానికి ఇంతకుముందు వీడియోలోస్ అయితే క్లారిటీ ఇచ్చాను. ఇప్పుడు కూడా మరొకసారి క్లారిటీ అయితే ఇస్తున్నాను. నాకు ఏమి లేదండి, దేవుని ఇచ్చిన జ్ఞానం ఉంది. మీరు నన్ను ఆదరిస్తున్నారు. మీరు సపోర్ట్ ఉన్నంతకాలం నేను ఇలా కొనసాగిపోవాలని అయితే ఉద్దేశం అయితే ఉంది. అదేవిధంగా నన్ను వెనకుండి నడిపించే వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. నన్ను ఇంతకుముందు ఫామ్ కానీ ఏమన్నా కానీ పెట్టి మేము చాలా నష్టపోయాము. పెట్టుబడి పెట్టిన వాళ్ళు నష్టపోయారు. చాలా ఇబ్బందులు అయితే గురి అయ్యాను. ఆ విధంగా నేను రూపాయి తిన్నవాళ్ళు కాదు, ఎటువంటి రూపాయి చూపించిన వాడిని కాదు. దాని విధంగా నేను చాలా బాధ అయితే ఉంది నాకు. దేనికంటే ఏదైనా రూపాయి మనం పెడితే దానికి ఒక పావలన్నా మనం తినగలిగితే దానికి సంతోషంగా అనిపించింది.
అన్ని ఫామ్ పెట్టాము, తీసాము, అన్ని చేయటం అయితే అయిపోయింది. దేనికంటే దాంట్లో నా లోపం కానీ, ఆ డిసిజన్ రావటం ఏదన్నా లోపం కానీ, దానివల్ల అయితే ఇంతకుముందు పెట్టిన ఫామ్లు కూడా అన్నీ ఫెయిల్ అయితే అయిపోతుందండి. ఎటువంటి సెక్స్ అయితే ఎటువంటి లేదండి. కొన్నాళ్ళు నాటుకోళ్ళు పెట్టాము, కొన్ని వాళ్ళు జాతి కోళ్ళు పెట్టాము, కొన్నాళ్ళు డాగ్స్ పెట్టాము. ఏదో అట్లా కాలం అనేది నెట్టేస్తుంది, కానీ దాని మీద రూపాయి అయితే మనం సంపాదించిందైతే లేదు వాస్తవం చెప్పాలంటే. నన్ను సపోర్టుగా ఉండి నన్ను ముందుండి నడిపించే వాళ్ళు అయితే నాకైతే ఉన్నారు, లేదని కాదు. మీ అందరికీ చాలామంది యూట్యూబ్ వాళ్ళకి తెలిసిన విషయం ఏదంతా. అలాంటి వాళ్ళు ఉండటం వల్లే నేను ఇప్పుడు వరకు ఇలా సజీవంగా ఉండగలిగానైతే అనేది కరెక్ట్గా చెప్పాల్సిన విషయం. దేనికంటే చాలా ఉడుకుదొడుకుల్లో నన్ను కాపాడారు. అంటే ఆర్థిక పరంగా ఏదన్నా కానీ నాకు అన్నదమ్ముల సపోర్ట్ కంటే అతను సపోర్ట్ అనేది ఎక్కువ. దేనికంటే అన్నదమ్ములైనా వాళ్ళు ఇచ్చి రేపు లెక్క అడిగేవాళ్లే. ఇవాళ రూపాయి ఇచ్చి రేపు పొద్దున రూపాయి అది లెక్క అడిగేవాళ్లే. కానీ సహోదరులు అనేది అంతే ఉంటుంది అనుకుంటున్నాను నేను. కానీ మనకి యూట్యూబ్ ద్వారా పరిచయం అయ్యి మనకి నేనేంటో తెలియదు, అతనేంటో నాకు తెలియదు, అలాంటి టైంలో నాకు పరిచయం అయ్యి నాకు సపోర్ట్గా నిలబడి నా కుటుంబానికి సపోర్ట్గా నిలబడ్డాడు. మీ అందరికీ తెలిసిన వ్యక్తే, కొన్న యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి కూడా తెలిసిన వ్యక్తి మన ఎన్ఆర్ఐ రవి గారు. నేను ఆయనకి ఎంత రుణపడి ఉన్నానంటే నా జీవితాంతం రుణపడి ఉన్నాను. అయితే నేను ఈ విషయంలో అయితే మీకు చెప్పుకుంటున్నాను, మీరు దాన్ని అర్థం చేసుకుంటారు. అనుకుంటే నా బాధలు అనేవి నేను ఈ ఛానల్ ద్వారా అంటే నాకు బాధలు అనేవి ఉంటాయి, ఆ బాధలు అనేవి మీకు చెప్పాలని నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. కన్ఫామ్గా మీకు మంచి టెక్నాలజీ అయితే నేను వీడియోలు అయితే తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. జనవరి నుంచి మనం మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకా వీడియోలను ఇంకా ఆదరిస్తారని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.